ఈరోజు కూడా ఆ ప్రకటన గ్రంథము నుండి వచ్చినటువంటి వాక్యంనే మనం నేర్చుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము మనం చదివినటువంటి మాటే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నిజంగా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. లవోదికీయ సంఘమునకు రాశారే కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఆ 7 సంఘాలకి వర్తించేటటువంటి మాట. ప్రతి ఒక్క సంఘానికి వర్తించేటటువంటి మాట ఈ మాట. ఏమంటున్నాడు? తలుపు యొద్ద నిలుచున్నాను అంటున్నాడు. తలుపు యొద్ద నిలుచున్నాను అంటున్నాడు. తలుపు యొద్ద నిలుచున్నాను, నేను తలుపు తడుతున్నాను అంటే ఏం చేయాలి? మనం అప్పుడు తలుపును తీయాలి. అంటే ఇది లోకానుసారంగా ఆలోచిస్తే మనకు అది అర్థం కాదు. ఇప్పుడు లోకానుసారంగా తలుపు తడుతున్నామంటే తలుపు తడతాము, శబ్దం వస్తుంది. ఇది కాదు మాట్లాడేది. ఆత్మ విషయంలోనే ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు తలుపు తడుతున్నాడు, వాక్యానుసారంగా దేవుడు తలుపు తడుతున్నాడు. అర్థమవుతుంది కదా? వాక్యానుసారంగా క్రీస్తు ప్రభువారిని హృదయమను తలుపును ఆయన తడుతున్నాడు. హృదయమను తలుపును తడుతున్నాడు. కాబట్టి నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎట్లాగా హృదయంలోనికి ఆహ్వానిస్తావు? ఎట్లాగా? వాక్యం ద్వారానే. నీవు వాక్యమును లోపలికి తీసుకొని నీ హృదయంలోనికి తీసుకొని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏం జరుగుతుంది? నీలో దేవుడు లేదా నివసిస్తాడు. అర్థమవుతుంది కదా? ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. అర్థమైంది కదా? దేవుని ఆలయమై ఉన్నది. అందుకే ఆయన ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి డైరెక్ట్గా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడటానికి హృదయమును తలుపును తడుతున్నాడు. వాక్యము ద్వారా, వాక్యము ద్వారా హృదయమును నీ తలుపును తడుతున్నాడు. అది నువ్వు ఆలకించాలి. ఎట్లాగా ఆలకించాలి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో సంభాషిస్తున్నాడు, దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. నిన్ను స్థిరపరచడానికే ఆయన నీ వద్దకు వస్తున్నాడు. నీ హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ హృదయంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ ముందు కాలమును చూసినప్పుడు సంఘాలతో ఆ ముందు కాలము చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించారు, శిష్యులు సువార్త ప్రకటించారు, జనమందరికీ కలిపి సువార్త ప్రకటిస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ప్రతి హృదయమును తడుతున్నాడు. ప్రతి హృదయమును తట్టి వారితో మాట్లాడుతున్నాడు. లోకానుసారంగా మనం ఉంటే ఆ పిలుపు మనకి వినపడదు. లోకానుసారంగా ఉంటే ఆ పిలుపు మనకు వినపడదు. మనం దేవునిలో ఉన్నప్పుడు అది వినపడుతుంది. దేవునిలో ఉన్నప్పుడు అది మనం ఆలకించగలుగుతాము. లోకము ఎక్కువైపోయి దేవుని పిలుపు నీకు అందట్లా. లోకపు జీవితం ఎక్కువైపోయి దేవుని పిలుపు నీకు అందట్లా. ఎట్లాగంటే మనం క్రీస్తు ప్రభు వారు విత్తనాల గురించి చెప్పాడు. అందులో ఒక మూడో విత్తనం ఎక్కడ పడిందంట? మూడోది ముళ్ళ కంపల్లో పడింది, ముళ్ళ పొదల్లో పడింది. ఇప్పుడు ఆ విత్తనం అక్కడ పడింది, అది ముందుగానే ఎదుగుతుంది. కానీ ఆ పైన ముళ్ళ కంపలో ఉండటం వల్ల ఆ విత్తనాన్ని ఏం చేస్తుంది? అది అణచివేస్తుంది. ఎదగనీయకుండా దాన్ని ఏం చేస్తుంది? అణచివేస్తుంది. కాబట్టి నువ్వు ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం వల్ల, లోకపు ఆశలతో జీవించడం వల్ల దేవుని పిలుపు నీ హృదయానికి తెలియడంలా. లోకమంతా నీ హృదయంలో ఉంది. లోకానుసారమైనటువంటి జీవితం నీ హృదయంలో ఉంది కనుక దేవుని పిలుపు నీకు వినపడట్లేదు. ఆయన నీ హృదయమును అనేక మార్లు తలుపు కొట్టినట్టు కొట్టాడు. మరలా చెప్తున్నాను, ఎలా కొట్టారు? వాక్యం ద్వారా. నా కుమారుడా, ఇదిగో తలుపు తీయి. నా కుమారుడా, నా ఉపదేశము విను. ఇదిగో నువ్వు చేయు పని విరుద్ధమైనది అంటున్నాడు. నీవు చేయు ఆలోచన విరుద్ధమైనది అంటున్నాడు. నీవు చేయు పని విరుద్ధమైనది. కాబట్టి నా కుమారుడా, నా ఉపమానము, నా ఉపదేశము విను, తృణీకరింపవద్దు కూడా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాటిని వదిలిపెట్టద్దు. కంఠభూషణముగా ధరించుకొనుము అంటున్నాడు. దేవుని జ్ఞానమును కంఠభూషణముగా ధరించుకొనుము.
కాబట్టి లో లోకానుసారమైనటువంటి జీవితము మనము హృదయంలో ఉంచుకొని బ్రతుకుతున్నాం కనుక దేవుని పిలుపు, దేవుని వాక్యము నీకు అర్థం కావట్లా, నీకు తెలియడం లేదు. మనము ఎంతో కాలం నుంచి ఈ లోకంలో మన పితరుల కాలం నుంచి వస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల, జరిగించడం వల్ల, చేయడం వలన దేవుని యొక్క సత్యమైనటువంటి సువార్తను మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మరలా సరే మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత తలంపులు మనలో ఉండటం వల్ల దేవుని యొక్క నిర్ణయమును, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ఆలోచనను నువ్వు తీసుకోలేకపోతున్నావు. అయినప్పటికీ దేవుడు మరలా నీ హృదయమును తలుపును తడుతున్నాడు. అందుకే అంటున్నాడు, చెవిగలవాడు వినుగాక. అందుకే మాట్లాడుతున్నాడు, చెవిగలవాడు వినుగాక. ఇవి మరి ఎవరికి అర్థమవుతాయి అంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చదువుకొని గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. నేను ఏమంటుంది వాక్యము, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం లోకానుసారంగా ఆలోచిస్తే నీకెప్పుడు ఆ తలుపు, ఆ శబ్దమే వినపడుతుంది. కానీ ఆత్మ విషయంలో ఆలోచించినప్పుడు దేవుని పిలుపు నీకు వినబడుతుంది, దేవుని వాక్యం నీకు వినిపిస్తుంది. ఏమంటున్నాడు, ఈ లోకానుసారమైనటువంటి వారికి ఎలాగుంటుందంట, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో లోకానుసారమైనటువంటి మనుషులకు తెలియదు. దేవుడు ఏమి సిద్ధపరిచాడో వారికి తెలియదు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, ఆ హృదయమునకు అర్థము కావు. ఇది లోకానుసారంగా ఆలోచించేవాడికి. అదే దేవుని చిత్తము, ఆత్మానుసారంగా ఆలోచించేవాడికి అవి ఖచ్చితంగా కనిపిస్తాయి అంటున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. మనకైతే సంఘములో ఉన్నటువంటి మనకు, వాక్యానుసారంగా జీవించేటటువంటి మనకు అవి కనపడతాయంట, కంటికి కనిపిస్తాయి. ఏంటిది అది అంటే దేవుని ఏర్పాటు, దేవుని సృష్టి మనకు కనిపిస్తుంది. అది నిజమని నమ్ముతాము, అది యథార్థమని నమ్ముతున్నాము. కంటికి కనిపిస్తుంది, చెవికి వినిపిస్తుంది, హృదయానికి అర్థమవుతుంది. కాబట్టి మనం క్రీస్తుని ఏం చేస్తున్నాము, హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం, మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం, మన కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాము. కుటుంబంలో నలుగురు ఉంటే, ఐదుగురు ఉంటే మొదటి వ్యక్తి ఎవరుంటారు? క్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని మన కుటుంబము వెళ్ళాలి. క్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని మన జీవితము నడిపించాలి. అది ప్రాముఖ్యత. అందుకనే ఆహ్వానించమంటున్నాడు. క్రీస్తుని ఎక్కడికి ఆహ్వానించాలి? హృదయంలోనికి ఆహ్వానించాలి. యోహాను సువార్తలో అంటున్నాడు, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నా యందు మీరు ఉండాలి అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి సంఘములో స్థిరపడినటువంటి వారా, బాప్తిసం తీసుకొని రక్షణ పొందినటువంటి వారా, మీ సొంత ఆలోచనలు కాదు. ఇదిగో ఈ సృష్టి దేవుని మాట మూలముగా జరిగింది, దేవుని ఆలోచన చొప్పున జరిగింది. నువ్వు దేవుని మాట చొప్పున ఏర్పరచబడినటువంటి వాడవి, దేవుని మాట చొప్పున సృష్టింపబడినటువంటి వారవి. నీకు నువ్వుగా ఏమీ చేసుకోలేవు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనం ఎవరితో ఉండాలి? క్రీస్తు ప్రభువారితో ఉండాలి. క్రీస్తు ప్రభువారితో ఉండాలి అంటే ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఎక్కడికి? హృదయంలోనికి. వెరీ గుడ్. వాక్యానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. వేరుగా ఉండి ఏమి కూడా చేయలేము. ఇప్పుడు వేరుగా నేను ఎలాగున్నాను మీరు అంటారు. అయ్యా నేను వేరుగాను ఎలాగున్నాను అంటారు. నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా నేను వేరుగా ఎలాగ ఉంటాను అంటారు. దేవుని ఆలోచన ప్రతిదీ మనము నెరవేర్చువారముగా ఉండాలి. అందుకే అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడు అంటున్నాడు. వాడికి చోటు ఇచ్చామంటే నువ్వు ఎక్కడున్నావు? వేరుగా ఉన్నావు. అర్థమైంది కదా? అపవాదికి చోటు ఇవ్వద్దండ. వాడికి చోటు ఇచ్చామంటే మనం ఎక్కడున్నాము? మన కుటుంబం ఎక్కడుందంటే దేవునికి వేరుగా ఉన్నాం. అప్పుడు వేరుగా ఉంటే బాగుపడతామా? ఏమన్నా చేయగలుగుతామా?
వేరుగా ఉండి రాజ్యానికి ఎక్కిపోగలమా? పోలేము. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారితో ఉండాలి. క్రీస్తు ప్రభువారితో ఉండాలి. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఏ స్థితిలోనూ ఉండలేము, ఏ స్థితిలోనూ మనం బ్రతకలేము. కాబట్టి ఆయనకు మనం వేరుగా ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆలోచన చేయండి. ఇంకా అనేక మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మనుషుని సంగతులు 2 కొరింథీ 11లో ఏమంటున్నాడు? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని సంగతులు వాక్యం వినినప్పుడు అది దేవుని సంగతి, దేవుని ఆత్మకు ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మనలో చాలామంది దేవుని ఆత్మ ఎరుగలేదు. లౌకిక ఆత్మ, లోకానుసారమైన ఆత్మ ఉంది కాబట్టి దేవుని ఆలోచన తెలియట్లా, దేవుని నిర్ణయం తెలియట్లా, దేవుని తలంపు తెలియట్లా. నువ్వు చేసే ఏ పనైనా ఒక్కసారి ఇది నా తండ్రి అయిన దేవునికి చిత్తమా కాదా అనేది నువ్వు ఎరగాలి. నా తండ్రి అయిన దేవునికి ఇది ఇష్టమా కాదా అని నువ్వు ఎరగాలి. అది ఇష్టమైతే నువ్వు జరిపించాలి. ఇష్టం లేకపోతే దాన్ని ఏం చేయాలి? వెంటనే విడిచిపెట్టేయాలి. కానీ మనము దేవుని విషయం కాకుండా మానవుని విషయం, మనుషుని విషయమే జరిపిస్తున్నాము వాటిని. అదే అంటున్నాడు, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తుంది. దేవుని సంగతులు దేవుణ్ణి ఆహ్వానించిన వారికే, క్రీస్తుని ఆహ్వానించిన వారికే, క్రీస్తుతో బ్రతకాలనుకున్నటువంటి వారికే ఆ విషయాలు తెలుస్తాయి. చూడండి, ఆ సిలువ వేస్తున్నప్పుడు అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? లోకానుసారంగా మాట్లాడాడు. ఆ వ్యక్తి లోకానుసారంగా మాట్లాడాడు. నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కాపాడు అంటే కాపాడితే వెంటనే దిగి వెళ్ళి మళ్ళీ దొంగతనం చేద్దామని, మళ్ళీ లోకానుసారంగా బ్రతుకుదామని, పాపాన్ని జీవితం జీవిద్దామని, ఆ లోకంలో ఇంకా బ్రతుకుదామని, ఇంకా ఈ కంటితో ఈ లోకమంతటిని ఇంకా చూద్దామని, ఇంకా ఆయుష్ ఇంకా ఆరోగ్యం కావాలనుకుంటున్నాడు ఈ లోకానుసారంగా బ్రతికేటటువంటి ఆయన. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు? ఆయన కూడా దొంగే. మనకైతే ఇది కరెక్టే, కానీ ఇతను ఏ పాపం లేకుండా శిలువ మరణానికి అప్పగింపబడుతున్నాడు. నీకు నాకు ఇది తగిద్ది, ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. ఈ శ్రమను, ఈ కష్టమును మనం చేసినటువంటి పని వల్ల ఖచ్చితంగా ఏమవ్వాలి? ఇది అనుభవించాల్సిందే. ఆయనకి ఎలాగ అర్థమైంది ఈ మాట? ఆయనకి ఎలా అర్థమైంది? అతన్ని తన పక్కనే ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిని ఆయన గమనించాడు, ఆయన చూశాడు, ఆయన ఆలోచించాడు. ఆయన దేవుని ఆత్మ సంబంధం విషయమై మాట్లాడినటువంటి మాట అది. దేవుని ఆత్మ విషయమై, దేవుని యొక్క ప్రణాళిక విషయమై మాట్లాడినటువంటి మాట ఇంకొక దొంగ వ్యక్తి మాట్లాడినటువంటి మాట. వెంటనే నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే ఆయనకు అర్థమవుతుంది, ఆత్మలో ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కుమారుడు దేవుని కుమారుడు అని, ఈయన మరణించిన తరువాత ఇంకో రాజ్యానికి వెళ్తున్నాడని, అది పరలోక రాజ్యం అని, ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆనందము సంతోషం అక్కడ ఉంటుందని ఈ దొంగ మాట్లాడుతున్నాడు. ఈ తెలిసినటువంటి వ్యక్తి ఆత్మీయ విషయంలో ఉన్నాడు కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అర్థమైందా? ఇక్కడే మనకు రెండు విషయాలు, లోకంగా మాట్లాడినటువంటి వ్యక్తికి, ఆత్మ విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తికి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి, ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఆ దొంగ వల్లే కాకుండా, లౌకిక ఆత్మ వల్ల బ్రతుకుతున్నటువంటి వానిగా కాకుండా దేవుని ఆత్మ పొందినటువంటి వారంగా మన ఆలోచనలు, మన బ్రతుకు, మన జీవితం ఉండాలి. అదే మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇంకా చాలా మంది పొందలేదు. ఇంకా లౌకిక ఆత్మతో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. లౌకిక ఆత్మలోనే బ్రతుకుని కొనసాగిస్తున్నటువంటి వారు ఉన్నారు. లౌకిక ఆత్మ దేవునికి విరుద్ధం, వాక్యానికి విరుద్ధమైనటువంటిది అంతా లౌకిక ఆత్మే. ఆత్మ ఫలములు ఉన్నాయి, అది దేవుని ఆత్మ విషయమైనటువంటివి. శరీర కార్యములు ఉన్నాయి, అవి లోకానుసారమైనటువంటివి. అర్థమవుతుంది కదా? శరీరానుసారమైనవి, లోకానుసారమైనవి. ఆత్మ ఫలములు ఆత్మానుసారమైనవి. వాటిని జరిపించాలి. లోకానుసారంగా కాదు, లోకానుసారమైనటువంటి జీవితం కాదు, లోకానుసారమైనటువంటి ఆచారాలతో కాకుండా దేవుని చిత్తానుసారంతో మనము దేవుణ్ణి గణపరచాలి.
13వ వచనంలో ఏమంటున్నాడు? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి బోధించుచున్నారు వీరు. ఎవరు? సంఘముల సేవకులైన అపోస్తులైనటువంటి దేవుని శిష్యులైనప్పటికీ అదే మాట్లాడుతున్నారు, అదే వాక్యాన్ని వారు బోధిస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని వారు బోధిస్తున్నారు. శరీర సంబంధమైన వాటిని, లోకానుసారమైన వాటిని వారు బోధించట్లేదు. దేవుని రాజ్యమును గురించి, ఆ రాజ్యం యొక్క విషయాలను గురించి వారు మాట్లాడుతున్నారు. 14వ వచనంలో ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏంటంటే దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇది లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు లోక సంబంధి, అపవాది సంబంధికుడు. అపవాది చెప్తున్నటువంటి మాటలు వాడికి సంతోషంగా ఉండి వాడి చిత్తమును జరిపిస్తూ ఉంటాడు. కానీ దేవుని చిత్తమును ఎరిగినటువంటి వాడు దేవుని చిత్తమును నెరవేర్చుటకే నిలబడతాడు. దేవుని చిత్తమును, అది కష్టమైన నష్టమైన ఏం చేస్తారు వాళ్ళు? దేవుని చిత్తమును జరిగించడానికే ఉంటారు. అది ప్రకృతి, అది దేవుని ఆత్మ సంబంధమైన. ప్రకృతి సంబంధమైన వాడు ఈ లోకానుసారంగానే ఉంటాడు, ఈ లోకానుసారంగానే బ్రతుకుతాడు. లోకం ఏం చెప్తుంది? తినుము, త్రాగుము, సుఖించుము అంటుంది. లోకం ఏం చెప్పింది? తినుము, త్రాగుము, సుఖించుము. కానీ ఆత్మ ఏం చెబుతుంది? ఆకాశ పక్షులను చూడు, వెత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, సమకూర్చుకొనవు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీకు వాటికంటే నేను ఇస్తాను, ఎక్కువగా ఇస్తాను. కాబట్టి ముందు నా రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, నా వాక్యమును వెతుకుడి, నా సమయమును వెతుకుడి, నా సంఘములను కూర్చోండి, నాకు సమయము ఇవ్వండి, ప్రార్థించండి. ఇవి చెప్తున్నాడు దేవుడు. ఆత్మానుసారంగా ఉన్నటువంటి వారు, ఆత్మానుసారమైనటువంటి లక్షణాలు ఇవి కావాలి అంటున్నాడు. ఆదివారం సమయానికి వెళ్ళు, మిగతా వారాలు దేవుని వాక్యం విను, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను చదువుకోగలిగితే, కన్నులు ఉండగలిగితే నువ్వు దేవుని వాక్యమును చదువుకోలేకపోతే వాక్యం ఎక్కడైనా వినపడుతున్నప్పుడు, వాక్యం ఎప్పుడైనా చెబుతున్నప్పుడు చెవియొగ్గి ఆలకించు. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికే దేవుడు నీ యొద్దకు వచ్చి నీకు సమీపంగా నీకు సువార్తను బోధిస్తున్నాడు. అందుకే హృదయమును నీ తలుపును తడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధివై లోకానుసారంగా జీవించే వాడిగా నువ్వు ఉన్నావు కాబట్టి అంటున్నాడు. ఆత్మానుసారంగా జీవించు, ఆత్మ విషయంలో బ్రతుకు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రకృతి సంబంధిగా కాదు, ఆత్మ సంబంధిగా మనం ఉండాలి. ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడంట. కొన్ని విషయాలు అంగీకరింపుడు. వాళ్ళు సొంత ఆలోచనలు, సొంత తలంపులతోనే ఉంటారు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుని విషయానికి అంగీకారంగా అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మలో స్థిరపడితే గనక అయితేనే కానీ అవి గ్రహింపజాలడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు ప్రవక్తవని, మరికొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా అని, ఇట్లాగా ప్రవక్తలలో ఒకరివి అని చెప్పుకుంటున్నారు అంటున్నారు. అయితే నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవి అంటున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని పేతురు పలికాడు. వెంటనే క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? ఇది నీ ద్వారా వచ్చినది కాదు, నా తండ్రి వద్ద నుండి నువ్వు పలికినటువంటి మాట. తండ్రి ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన పలికినటువంటి మాట అని మాట్లాడతాడు. చూడండి, మనం కూడా ప్రతి ఒక్క దేవుని ఆత్మ విషయంలో ఉన్నప్పుడు ఇదే రీతిగా మాట్లాడుతూ ఉంటాము, ఇదే రీతిగా ఉంటాము. కాబట్టి దేవుని ఆత్మ కలిగినప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉంటున్నప్పుడు ఆ ప్రకృతి సంబంధమైన వాటిని అసహించుకుంటాము. ప్రకృతి సంబంధి అయినటువంటి విషయాలను మనం అసహించుకుంటాము. అప్పుడు మన జీవితం ఎలాగో ఉంటుందంటే, లేచిన తర్వాత ప్రార్థన, మరలా పని చేసుకునేటప్పుడు ఏ పాటలో ఏ వాక్యమో వినుకుంటూ ఉంటాము. ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాము, దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, ఎవరైనా సహోదరులతో మాట్లాడుకుంటాము, సహవాసంతో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇట్లాగా
దేవుని ఆత్మ విషయంలో ఎదగటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రకృతి సంబంధమైన వాటి యందు దృష్టి ఉంచము. ఒక స్నేహితుడు వచ్చి ఇదిగో రా సినిమాకి వెళ్దాం, ఇదిగో రా వేరొక చోటకి వెళ్దాము, అది ప్రకృతి సంబంధమైనది అన్నప్పుడు ఆ ఆత్మ విషయంలో ఉన్నటువంటి వాని యొక్క అడుగు అటువైపు వెళ్ళదు. ఏముందలే సరదాగా కాసేపు వెళ్ళేసి వద్దాములే అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది. ఇంత చిన్నదానిలో ఏముందలే, దీనివల్ల మనం ఏమి అపరిశుద్ధంగా ఉండిపోములే అని అనుకుంటా ఉంటాం. కానీ అవే మనల్ని అపరిశుద్ధ పరిచేది. అది దేవునికి ఇష్టం లేనిది. అర్థమవుతుందా? దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి ఆ ఇష్టం లేని పని ఒక్కటి కూడా మనం జరిపించకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఒకవేళ జరిపినప్పటికీ, ఒకవేళ తెలియక ఒక అడుగు వేసినప్పటికీ మరలా దాన్ని సరి చేసుకొని మిగతా జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇది మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి మాట. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి మరలా దేవుళ్ళలోకి వచ్చాము. మరలా ఆ కష్టాలని, మరలా ఆ శ్రమల్ని అనుభవించాలనుకోకూడదు. అందుకే అంటున్నాడు, బ్రతికైనా చావైనా మన క్రీస్తులోనే ఉండాలి. బ్రతుకుడ క్రీస్తు కరకే, చావైతే మేలే. బ్రతుకుడు క్రీస్తు కరకే. నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే నీ మాట ఒక్కటే, బ్రతుకుట క్రీస్తు కొరకే అని మనం చదువుతున్నాము. బ్రతుకుడ క్రీస్తు కొరకే అని పాడుతున్నాము. కానీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించడం లేదు. ఇంకా ఆయనను ఎక్కడ వదిలిపెడతామంటే వెలుపటనే, బయటనే వదిలిపెడుతున్నాం. క్రీస్తు ప్రభువారు లోపలికి వస్తే వెలుగు నీలో ఉంటుంది. కాబట్టి నువ్వు వెలుగు సంబంధికుడివి. అప్పుడు ఆ వెలుగులో నీకు మార్గము కనపడిద్ది. ఆ మార్గము గుండా నువ్వు దేవుని రాజ్యమును నీవు స్వతంత్రించుకుంటావు. అందుకే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. అదే ఆయన మార్గం. ఆ మార్గమును నీ హృదయంలోనికి ఉంచు. హృదయంలోనికి రావాలి అంటే వాక్యం, ఆయన చెప్పిన బోధను హృదయంలోనికి తీసుకోవాలి. ఈ హృదయంలోనికి దేవుని వాక్యాన్ని తీసుకొని అసలు తలుపేసేసేయాలి. ఇంకా వాటిని బయటికి వెళ్ళనీయకూడదు. ఎటువంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా వాటిని బయటికి వెళ్ళనీయకూడదు. నువ్వు ఎలా కట్టుకోవాలంటే, నోవాహు సమయంలో ఆయన ఓడను కట్టిన తర్వాత జలప్రలయం వచ్చింది. ఆ యొక్క వరదకు ఓడ పగిలిపోయిందా? ఓడ పగిలిందా? పగలలేదు. అంతటి గట్టి స్థితిలో నిన్ను సిద్ధం చేసుకోవాలి. గట్టి గాలి వస్తే ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమవుతుందంట? కూలిపోతుంది. కానీ నువ్వు వాక్యమును పునాదులతో బలమైనటువంటి వేర్లతో నిన్ను కట్టుకోవాలి. కదిలింపబడినటువంటి స్థితిలో నీవు ఉండాలి. అప్పుడు ఎంతటి అపవాది ఎంత ప్రేరేపించినప్పటికీ నువ్వు కదిలింపబడవు దేవునిలో. ఒక్కసారి నువ్వు కదిలింపబడకుండా నిలబడ్డావు అంటే మళ్ళా అది నీ జోలికి రాదు. ఎవరో అపవాది మరలా నీ జోలికి రాదు. నువ్వు పడుతున్నావంటే అది నీతోనే సహవాసం చేస్తుంది. నీ నెత్తినే కూర్చుంటుంది. అది విడదు. ఇస్కరియోతు యోధా గారు అట్లాగే పనిచేశాడు. ఆయన నెత్తినే కూర్చుంది. ఎవరో అపవాది. చూడండి ఎంత చక్కగా క్రీస్తు ప్రభువారు అద్భుతాలు, సూచక క్రియలు, ఎంతో మందిని స్వస్థపరచడము, దేవుని యొక్క వాక్యమును ఎంత బోధిస్తున్నాడు. అర్థమైందా? ఎంత బోధిస్తున్నాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు అన్నీ నేర్చుకున్నారు. కానీ ఈ ఇస్కరియోతు యోధా మటుకి ఇంకేదో ఆశిస్తున్నాడు. ఇంకా ఏదో ఈయన దగ్గర నుంచి దొరుకుద్దేమో అని ఆశిస్తున్నాడు. ఇంకా ఆ మాయలు మరాఠీలు అవన్నీ నేర్చుకొని ఇంకా వేరొక చోటకు వెళ్ళి అక్కడ చేర్చుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకుందామని ఆలోచన చేశాడు ఏమో. ఆ 11 మంది చక్కగా లోబడి నేర్చుకుంటుంటే ఇతను మటుకు ఏం చేస్తున్నాడు? ఏదో ఆశిస్తున్నాడు. ఆయన ఆ యొక్క ఆశ్చర్య కార్యములే, ఆ ఉపమానమునే, ఆ సువార్తను హృదయంలోనికి తీసుకోలేదు. ఎవరో ఇస్కరియోతు యోధా హృదయానికి తీసుకోలేదు కనుకే ఆయన ఇంకా లోకానుసారంగా ఉండి క్రీస్తు ప్రభువారిని అప్పగించాడు. దేనికోసం అప్పగించాడు? డబ్బు కోసము. ఎన్ని నాణేలు? 30 నాణేలు. వెరీ గుడ్. సరే, అయితే ఆయన డబ్బు కోసము ఎవరిని విడిచిపెట్టాడు? క్రీస్తుని విడిచిపెట్టేశాడు. డబ్బు కోసం, ధనం కోసం క్రీస్తుని విడిచిపెట్టేశాడు. తెలుసుకున్న తర్వాత ఏమన్నా ఉపయోగం ఉందా? గ్రహించిన తర్వాత క్రీస్తు ప్రభువారు సిలువ మరణమే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత గ్రహించాడు. ఏమన్నా ఉపయోగం వచ్చింది ఆయనకి? ఏమీ రాలేదు. వెంటనే సిలువ ఉరేసుకొని చనిపోయాడు.
అంటే అపవాది నువ్వు లోకం సంబంధంగా ఉండటం చేత అపవాది నిన్ను ఎక్కడి దాకా ఈడ్చుకెళ్తుందో తెలుసా? ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అపవాది నిన్ను, లాక్కొని వెళ్ళిపోతుంది అపవాది నిన్ను, అగ్ని వరకు లాక్కొని వెళ్ళిపోతుంది. నీకు తెలియట్లా, అది ఈడ్చుకెళ్తున్నంత కాలము నీకు తెలియట్లా. నీ ఒంట్లో మొత్తం అది రక్తం అంతా లాగేసుకుంటుంది, ఒంటి నిండా గాయాలు అవుతున్నావు అని కూడా నీకు తెలియట్లా. నీవు నరకంలో పడ్డ తర్వాత ప్రతి నొప్పి, ప్రతి వేదన, ప్రతి బాధ నీకు తెలుస్తుంది. అందుకే అటువంటి స్థితి కలుగుతుందని ముందే ఆయన చెప్తున్నాడు. హృదయమను తలుపును నేను తడుతున్నప్పుడు నా మాట చెవియొగ్గి నువ్వు ఆ యొక్క తలుపును తీయాలి, నీ హృదయమను తలుపును అంటున్నాడు. అప్పుడు నేను నిన్ను కాపాడుతాను, నీ భారం అంతటా నా మీద వేసుకుంటాను, నేను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంచుకుంటాను అని క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటే మనం ఇంకా చచ్చిన వారి మళ్ళీ ఇంకను మన జీవితాలను ఈ పనికిమాలిన భూమి మీద ఇంకా బ్రతుకుతున్నాము, ఇంకా నివసిస్తున్నాము. దేవుడు లేడు అని పనికిమాలిన వాడు, బుద్ధి లేనటువంటి వాడు మాట్లాడినటువంటి మాట. దేవుడు ఉండి కూడా సంబంధం లేని రీతిగా జీవిస్తే ఇంకా వారిని ఏమనాలి, ఏం మాట్లాడాలో ఇక తెలీదు. వారిని కూడా చాలా కఠినమైనటువంటి మాటలు ఉమ్మివేస్తానంటున్నాడు కదా. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఉమ్మివేసిన వాడు వెళ్ళి ఏడబడతాడు, అగ్నిలో పడిపోతాడు. ఇస్కరియోతు యోధ యొక్క లక్షణము ఉమ్మివేయబడినటువంటి వాడి లక్షణంగానే ఉండిపోయింది. అది ఇస్కరియోతు యోధ నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. చూశారు ఇస్కరియోతు యోధ? ఓ పక్కనేమో క్రీస్తు ప్రభు వారితో తిరుగుతున్నాడు, ఇంకో పక్కన ఎక్కడ లోకంతో స్నేహం చేస్తున్నాడు. ఓ పక్క క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నారు, ఇంకో పక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు నాకు ఎంత ఇస్తారో క్రీస్తు ప్రభు వారిని బట్టిస్తే అని డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆ డబ్బులతో మరి ఏదో చేద్దాం అనుకుని ఆ డబ్బులు ఆశించాడు. ఆయన ఏమైనా చేసుకోగలిగాడా? ఏమీ మిగలదు. ఆయనకి ఏం మిగిలిందంటే శూన్యం మిగిలింది ఇస్కరియోతు యోధాకి. మనకు కూడా అదే, లోకానుసారంగా ప్రకృతి సంబంధంగా బ్రతికితే సున్నాలే మిగులుతాయి మనకు కూడా. ఏదో ఈరోజు 100 రూపాయలు 500 నాకంటే ఎక్కువ 10,000 దొరికి నువ్వు ఆనందపడచ్చు, కానీ నీకు మిగలపోయేది ఏంటి? సున్నానే. ఈరోజు ధనం కోసం ఆశపడ్డ ఇస్కరియోతు యోధ పరిస్థితి సున్నానే, జీరోకి మిగిలిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడో పడేశాడు, ఊరేసుకున్నాడు. ఆ డబ్బులు ఇంకెవరో అనుభవిస్తారు దాన్ని. కాబట్టి ధనం కోసం మనకి ఎంత కావాలో ఈరోజు అంతే కావాలని దేవుని అడగండి. మీకు అప్పులు ఉన్నాయి, తీర్చుకోవాలని ప్రార్థన చేయండి. అనేక మంది ఈరోజు క్రైస్తవులు ధనం కోసం పరుగులు ఎడుతున్నారు. దేవుని సంఘమును, దేవుని వాక్యమును విడిచిపెట్టి పరుగులు ఎడుతున్నారు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి నువ్వు నేను ఏమీ చేయలేము. ఏమంటున్నాడు 15వ వచనం? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు దేవుని మాటనే వింటాడంట. 10 మంది 10 రకాలుగా మాట్లాడినా, 10 మంది మనుషులు 10 రకాలుగా మాట్లాడినా, నో, ఇది దేవుడు చెప్పాడు, నేను దేవుని చిత్తమునే జరిగిస్తాను అంటున్నాడు. దేవుని మాటనే జరిగిస్తాను అంటున్నాడు. దేవుని వాక్యంని నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అవలాగా అపవాది ఆ పండు అనంలోనే సరే, అపవాది చెప్పంలోనే తినేసింది. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు, అటువంటి పాపంలోనికి మనం వెళ్ళిపోకూడదు. మనల్ని మన వాక్యానుసారంగా నిలదొక్కుకోవాలి, వాక్యానుసారంగా బలపరచబడాలి. అందుకే హృదయమను తలుపును ఆయన తట్టినప్పుడు, ఆయన నీకు వచ్చినప్పుడు మంచి చెడును వివేచింపగల జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. ఆయన హృదయంలో ఉన్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది నిజమైనటువంటి మార్గమో ఆ మార్గంలో నడిపిస్తాడు. నా నిమిత్తము నువ్వు కుటుంబంలో అందరినీ వదులుకుంటావు, కానీ నా నిమిత్తము నువ్వు నిలబడితే నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటావు. నా తండ్రి ఎదుట నేను నిన్ను ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇవన్నీ దేవుడు మన కొరకు స్థిరపరిచినటువంటివి. కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయ గోచరమునకు అర్థం కానివి. ఆయన దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఏ స్థాయి ఇవ్వబోతున్నాడో నీకు తెలియట్లా. ప్రవక్తలకి ఏ స్థాయిని ఇచ్చాడో మీకు తెలియట్లా. అపోస్తుడైన పౌలు గారికి, శిష్యులకు ఎంతటి స్థాయిని ఇచ్చాడో మనకు తెలియట్లా. ఈరోజు అనేక మంది సేవకులు సంఘాల కోసము, వాక్యం కోసము, సర్వలోకానికి సువార్త వెళ్ళడం కోసము ఎంత త్యాగం చేస్తున్నారో అవి వారికి తెలుస్తున్నాయి.
కానీ మనము ఈ చిన్న చిన్న ఇక్కడే ఉండి ఇంకా సంఘమును గురించి ఆలోచన లేకుండా, దేవుని గురించి ఆలోచన లేకుండా సొంత సొంత జీవితంతో మనము విడిచిపెడుతున్నాము. కాబట్టి ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు ఏం చేయాలి? వినాలి. వినిన తర్వాత ఏం చేయాలి? వినిన తర్వాత గట్టిగా చెప్పండి. పాటించాలి, ఆచరించాలి, నెరవేర్చాలి. ఖచ్చితంగా నెరవేర్చాలి. నిశ్చయముగా నువ్వు నెరవేర్చాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క స్థితిని నువ్వు చూడగలుగుతావు. లోకసువార్త 11వ అధ్యాయం 21వ వచనము. మరలా నేనే చదువుతున్నాను, మరలా జాగ్రత్తగా వినండి. మరలా హృదయమని తలుపును తడుతున్నాడు, సంఘముతో చెప్తున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, అందరితో దైవజనులతో సహా దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఆలకిద్దాం. ఏమంటున్నాడు? లోకసువార్త 11వ అధ్యాయం 21లో, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండునంట. బలవంతుడంట ఆయుధాలు సిద్ధంగా చేసుకొని ఆ ద్వారం యొద్ద నుంచున్నాడంట. బలవంతుడు ఇంత బలంగా బాగా మంచి ఎక్సర్సైజ్ చేసి బలవంతంగా ఆయుధంలో కత్తిలు, కడార్లు, కొడ్డలి అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాడంట. ఎవడైనా తన సొమ్మును దోచేసుకుందామని ఎవరైనా వస్తారేమో, వస్తే వెంటనే కత్తితో పొడిచి చంపేసి తన సొమ్మును దాచుకుందాం అనుకుంటున్నాడు. ఎవరో? ఈ బలవంతుడు. అదే చెప్తున్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు, అతని పైబడి అంటే అతని చంపివేసి, అతని నలగొట్టి చితగొట్టేసి జయించినప్పుడు అతడు నమ్ముకొని నా ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తిని ఏం చేస్తున్నాడు? పంచిపెట్టేశాడు. అతని ఆస్తిని అంతటిని పంచిపెట్టేశాడు. ఇప్పుడు నీ యొక్క హృదయమును నువ్వే నమ్ముకొని, నీ ఆలోచనను నువ్వే నమ్ముకొని, నా ఆలోచనే కరెక్ట్ అని నువ్వు నమ్ముకొని, నేను చేసే పని కరెక్ట్ అని నువ్వు నమ్ముకొని, నేను చేసే ఆలోచన, నేను చేసే తలంపు, నా పని, నా సంతోషం, నా శరీరానికి ఇదే ఇష్టము కాబట్టి నేను ఇదే చేస్తాను అని నువ్వు నమ్ముకొని వెళ్ళావంటే ఏదో ఒక రోజు నువ్వు చతికిలు పడిపోయి నీ శరీరం కృషించిపోయి పతన స్థితికి చేరే సమయం వస్తుంది అని అంటున్నాడు. నువ్వు బలవంతుడు నువ్వు అనుకుంటున్నావు, ఆయుధములు ధరించుకొని ఉన్నావంటున్నావు, నీ సొత్తును నువ్వు భద్రం చేసుకోవాలనుకుంటున్నావు. కానీ నీకంటే బలవంతుడు వచ్చి నిన్నేం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు. చితగొట్టేసి నీ సొత్తును అంతటిని ఏం చేస్తున్నాడంట? ఆయన పంచిపెట్టేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అర్థమైందా? అందుకే మనం క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించాలి. నీ ఆలోచనతో నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోతావు. నీ శక్తి కొలది నువ్వు నమ్ముకుంటే ఏదో ఒక రోజు పడిపోతావు. కానీ దేవుని చిత్తమును హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించి ఆయన మాట చొప్పున బ్రతికినప్పుడు నువ్వు జయిస్తావు, నిలబడతావు. అదే మాట్లాడుతున్నాడు చక్కగా. నా పక్షమున ఉండని వాడు నాకు అయితే విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దొరుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఇదే సంబంధి. అపవాది తిరుగుతుందంట, ఏ హృదయంలో క్రీస్తు లేడా అని చెప్పి తిరుగుతుందంట అపవాది. బయలుదేరింది విరోధి బయలుదేరింది. అది అందరి హృదయాలను తట్టుకుంటూ వెళ్తుంది. అందరి హృదయాల్లో క్రీస్తు ఉన్నాడు అనుకో, అది వెళ్ళిపోద్ది, వేరే చోటకి వెళ్ళిపోద్ది. అమ్మో, క్రీస్తు ప్రభువారితో మనకు సంబంధం కాదు, ఆయన మనం ఎదిరించే స్థితి మనది కాదు, అంత శక్తి నాకు లేదు, అంత స్థితి నాకు లేదు, సమయం కూడా నాకు లేదు, అసలు మన జోలికే రాదు అది. కానీ నీ హృదయంలో క్రీస్తు లేడు అని ఖాళీగా ఉందనుకో, అపవిత్రాత్మ వస్తుందంట. బాగుండటం చూసి ఇంకేం చేస్తుందంట? శుభ్రంగా ఉండటం చూసి ఇంకేం చేస్తుందంట? మరి ఒక 7 దెయ్యములను తీసుకుని వచ్చి ఆ హృదయంలో సహవాసం, నివాసం, ఇంకా ఆటలు, పాటలు, అల్లర్లు అన్నీ సంతోషంగా చేసుకుంటారు. అది డిమాండ్ చేస్తుంది. ఈ ఆదివారం కూడా ప్రార్థన ఎందుకు? ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ మనం హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి?
క్రీస్తుని ఆహ్వానించాలి. క్రీస్తుని ఆహ్వానించినప్పుడు వాటన్నిటిని ఆయన చెక్కబరుస్తాడు. అంటే ఆయన వాక్యమును ఆహ్వానించాలి, వాక్యమును ఆహ్వానించాలి అంటున్నాడు. నా కుమారుడా, ఇదిగో ఇక్కడ ఇక్కడ చిన్న లోపం ఉంది, నువ్వు గమనించావా అంటాడు ఆయన. ఏంటయ్యా లోపం అంటే, ఇదిగో ఒక చిన్న లోపం, నువ్వు ప్రేమ కలిగి ఉండట్లేదు, పలానా వ్యక్తి మీద నువ్వు ద్వేషంతో ఉంటున్నావు, అది గమనించుకో. అది అది ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి వస్తావు కదా. సరే అయ్యా, నేను వాటిని సరి చేసుకుంటాను. చూడండి సంభాషణ ఎలా ఉంటుందో చూడండి. సరేనయ్యా, నేను అది సరి చేసుకుంటాను. వెరీ గుడ్. మరలా ఇంకొక చోట ఇంకొక చిన్న స్థితి ఉంది, శరీర కార్యంలో ఒక స్థితి ఉంది, దాన్ని నేను సరి చేసుకుంటాను. అటువంటి సంభాషణ, అటువంటి హృదయము, అటువంటి తలంపు నీకు ఉండాలి. నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. చెడ్డవాటిని విడిచిపెట్టమంటాడు. రాంగలోనే హృదయంలోనికి దేవుని ఆహ్వానించడంలోనే చెడ్డవాటిని విడిచిపెట్ట. అది నీకు అసహ్యం ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. వీటిన నేను ఎంతకాలం నేను నెరవేర్చింది, వీటిన నేను పూజించింది, వీటిన నేను కనపరిచింది, వీటి కోసమే నేను ఎంతకాలం బ్రతికింది, అసహ్యం పుడుతుంది. అది ఈరోజు ఎంతమందికి కనిపించిందో నాకు తెలియదు. ఒకవేళ అది అసహ్యం అని నీ హృదయంలో నీకు వచ్చిందంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడివే, దేవుని స్థాయిలో నువ్వు ఉన్నటువంటి వాడివే. నీ హృదయంలో దేవుడు ఆలయమును కట్టేసుకొని నివసిస్తున్నాడు. ఇంకా అంతే ఉన్నాడు నీకు, అంతే. నువ్వింకా మేలులు ఆశీర్వాదాలు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఇచ్చేస్తున్నాడు. అదే హృదయంలో లేకపోతే దురాత్మ ఒక్కటింతలు కాదు, 7 ఎంతలుగా, 8 ఎంతలుగా, 10 100 ఎంతలుగా కూడా నిన్ను హింస పెట్టడానికి అది సిద్ధంగా ఉంది. అది హింస పెట్టడం చేత ఈరోజు సంఘంలో నుండి వెలుపల నిలబడ్డాం. మనము సంఘంలోకి అడుగు పెట్టడానికి కూడా నీకు నాకు కాలు ఈరోజు భయం వేస్తుంది, వణుకుతున్నాయి. రాలేడు. అపవిత్రాత్మలు పట్టినటువంటి అన్ని క్రీస్తుకి దూరంగా సంఘము అవతలే నిలబడ్డా ఉన్నాయి. సమాధులలో నివసించేవాడు అనేక ఆత్మలను బట్టి ఇటు అటు తిరుగుతూ సమాధానం లేకుండా ఇష్టానుసారమైనటువంటి రోత బ్రతుకుతో మనుషులకు విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాడు దురాత్మ పట్టిన వాడు. ఈరోజు శరీర కార్యముల ద్వారా అదే దురాత్మను మన హృదయంలో ఉంచుకొని సంఘానికి దూరంగా, క్రీస్తుకి చోటు ఇవ్వకుండా తిరుగుతున్నటువంటి వారు ఈరోజు అనేక మంది అనేక సంఘాల్లో ఉన్నాం. అందుకే అంటున్నాడు, హృదయం అను తలుపు నేను తడుతున్నాను, ఈరోజు తలుపుది. నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు, నాకు విరుద్ధంగా ఉండి నువ్వు బ్రతకలేవు. నువ్వు తలుపు తీయకపోతే మరలా అపవాది బందీన పడి అదిగో ఆ పాతాళంలోనికి నువ్వు త్రోయబడతావు, ఈడ్చుకెళ్తున్నావు, లాక్కెళ్ళిపోతుంది పాతాళంలోనికి. మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు ఏం చేయాలి? వినాలి. చెవిగలవాడు వినుగాక. కాబట్టి విందాము చక్కగా. ఇంకా ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా క్రీస్తు ప్రభు వారు తలుపు అవతల నుంచొని వాక్యముతో నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? వాక్యంతో మాట్లాడినప్పుడు విని నీ హృదయంలోనికి వాటిని ఉంచుకోవాలి. అందుకే కదా నీ హృదయంలో చోటు కోసమే కదా క్రీస్తు ప్రభు వారు అంత త్యాగానికి వెళ్ళారు. నీ హృదయంలో చోటు కోసమే కదా ఆయన తన శరీరమును నల్లగొట్టుకున్నాడు. నీ హృదయంలో చోటు కోసమే కదా ఆయన ముళ్ళ కిరీటం గుచ్చుకున్నాడు. నీ హృదయంలో చోటు కోసమే కదా ఆయన కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు పడ్డాడు. నీ హృదయంలో చోటు కోసమే కదా ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. నీ హృదయంలో చోటు కోసమే కదా ఎన్నో మాటలు అనుభవించాడు. నీ హృదయంలో చోటు కోసమే కదా చేతులలో మేకులు దిగబడ్డాయి, కాళ్ళకు దిగబడ్డాయి, పొట్టలో ఆ యొక్క బల్యం దిగబడింది. ఎవరి కోసం అంటే కేవలం నీ హృదయంలో చక్కటి చోటు కోసం. హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనల్ని అన్ని హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ వాటిని అన్నిటిని ఏం చేస్తుందంటే అది కడిగి వేస్తుంది. అందుకే ప్రతి వారం మనం ప్రభురాత్రి భోజనంను ఆచరించాల్సింది. అందుకే అది ఎంతో విలువైనటువంటి రక్తమును, విలువైనటువంటి శరీరమును మనం ప్రతి వారం తీసుకోవాలి. ప్రతి వారము సంఘముగా అంటే దేవుని కుటుంబముగా, దేవుని క్రీస్తు శరీరంగా కూడుకున్నప్పుడు క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తంలో మన పాలిభాగస్వం అవ్వాలి. అది అంతటి విలువైనది కాబట్టి అది మనం తీసుకోవాలి. కానీ లోకములో చాలా చోట్ల ఆ స్థితి ఉండదు. ఆ విలువైన దానికి అంత విలువనివ్వరు. ఒక వారం అంటారు, 2వ వారం అంటారు, 3వ వారం అంటారు, 4వ వారం అంటారు. ఎందుకు? ఎవరు నేర్పిస్తున్నారు ఇటువంటి బోధ, ఇటువంటి వాక్యము తెలియడం?
నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని మీరు తీసుకొని తినుడి త్రాగుడి చేయుడు అని చెప్పారు. అపోస్తులైన పౌలు గారు ప్రతిరోజు వారు సువార్త ప్రకటించుచు ప్రతి ఇంటను వెళ్ళి రొట్టె విరుచుడు ఎడతెగక ఉన్నారు. కానీ ఈరోజు సంఘముగా మనం ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలో రక్తంలో మన పాలిభాగస్సులం అవుతున్నాము. ఇంకా ఆ ఆదివారం కూడా వదిలేస్తే ఇంకా దేవుని రక్షణ బాప్తిసం తీసుకొని కూడా మనం వ్యర్థులము. నీ జీవితం నా జీవితం ఏమవుతుందంటే వ్యర్థము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదివారమును సంఘంగా తప్పక ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాటన్నిటిని పెంటతో ఎంచుకొని సంఘంగా కూడుకొని క్రీస్తు ప్రభు వారి శరీరంలో రక్తంలో మనం ఏమవ్వాలి? పాలిభాగస్సులు అవ్వాలి. ప్రతి నిమిషం, మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు అది ఆరాధన అవుతుంది. నీకు నాకు చేస్తే అది ఆరాధన అవుతుంది. మరి ఇంకేమవుతుందో ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకోండి. దేవుడి రోజు కొంతమందిని గద్దిస్తున్నాడు, కొంతమంది బుద్ధి చెప్తున్నాడు, కొంతమంది ప్రేమతో బ్రతిమలాడుతున్నాడు. హృదయంలోనికి ఎవరికి చోటు ఇవ్వాలి? క్రీస్తు ప్రభువారు. ఈరోజు వాక్యం ద్వారా మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించేసాం. ఆయన వచ్చేసాడు. హృదయంతోనే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము. హృదయంతోనే మనం జీవిస్తాం. ఆయన వాక్యం చేతే మనం జీవిస్తున్నాము. ఆయన వాక్యం చేతే మనం బ్రతుకుతున్నాం. ఆయన వాక్యం చేతే మనం నడుస్తున్నాము. ఆయన వాక్యం చేతే మనం ఏం చేస్తున్నాము? ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు ఆయన వాక్యం చేస్తే మనం దుష్టుని ఎదిరిస్తున్నాము. ఆయన వాక్యము చేతే మనలని అపవాదిని మనం ఎదిరిస్తున్నాము. అది నీ గొప్పతనం నా గొప్పతనం కాదు. మనలో ఉన్నది క్రీస్తు గొప్పతనము. క్రీస్తు ప్రభువారు మనలో ఉండటం చూసి అనేక మంది అనేక దురాత్మలైనా కానీ అనేక విషయాలే కానీ పారిపోతాయి. అవి నీ జోలికి రావు. అవి ఎన్నడూ నీవు రానియబాకు. మంచి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాం? మనం క్రీస్తు ప్రభువారిని ఆహ్వానించాము. యోబు గ్రంథము 22:21 చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. ఇప్పుడు ఎవరిని ఆహ్వానించాము? హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాము? క్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానించాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సహవాసం చేస్తున్నాము. ఎవరితో? క్రీస్తు. మొన్నటి వరకు అపవాదితో సహవాసం చేశామే కాబట్టి అసలు ఎట్లా బతుకుతున్నామో ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా పోయింది. అందుకే నులివెచ్చని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మనము ఎవరితో సహవాసము? క్రీస్తుతో. ఆయనతో సహవాసం చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు చేసినటువంటి పాపం వల్ల, నువ్వు చేసినటువంటి లేదా నువ్వు ఉన్నటువంటి నులివెచ్చని స్థితి వల్ల ఆయన నిన్ను ఉమ్మివేశాడు. కాబట్టి నీకు దేవునికి సమాధానం లేదు ఇప్పుడు. అందుకే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వెళ్ళట్లా ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళట్లా. ఇప్పుడు నువ్వేం చేసావు? క్రీస్తుని మరలా ఆహ్వానించావు. చక్కగా ఆహ్వానించావు. హృదయాన్ని శుద్ధి చేసుకొని క్రీస్తుని ఆహ్వానించావు. ఇప్పుడు ఆహ్వానించి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. అందుకే తర్వాత వచ్చిన చూడు, ఇప్పుడు నీకు మేలు కలుగుతుంది. నీకు ఎప్పుడైతే దేవునితో సమాధానం పొంది ఉన్నావో ఆ సమాధానం ఎవరి మూలంగా అంటే క్రీస్తు మూలంగా నీకు సమాధానం కలిగింది. అప్పుడు నీకు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అదే మాట ఇక్కడ రాశాడు చూడండి. 27వ వచనం చదువురా. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. క్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానించావు. ఇప్పుడు హృదయంలోనికి వాక్యాన్ని ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నీ మనవి ఆలకించును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. ఎప్పుడో ఒక రోజు నేను ప్రతి ఒక్కరూ మొక్కుకోండి అని చెప్పాను. మొక్కుకుంటున్నారా? మొక్కుకోవాలి. అసలు అందులోనే మన స్థిరత్వం కొనసాగుద్ది. చూడండి, దేవా తండ్రి నాకు ఈరోజు ఇది కలిగింది, దీన్ని నెరవేర్చు దేవా. డబ్బుల గురించి దాని గురించి మాట్లాడదు. నీ ప్రవర్తన గురించి మార్చుకోవాలి. అర్థమైందా? నీ ప్రవర్తన గురించి మార్చుకోవాలి. ఇదిగో నువ్వు ఇస్తే నేను ₹1,00,00,000 తీసుకొచ్చేస్తా. ఎవరికి కావాలి నీ ₹1,00,00,000? ఎవరికి కావాలమ్మా నీ ₹1,00,00,000? దేవునికి నీకు ఉన్నటువంటి ఆ యొక్క సమాధానం అనేది రాదు. డబ్బుతో ఎన్నటికీ మొక్కుబళ్ళు తీర్చుకోలేము.
డబ్బుతో దశంభాగం ఎత్తావో లేక నూరంతలు ఎత్తావో మొత్తం పూర్తి చేసి ఎత్తావో దాంతో ఎప్పటికీ నువ్వు తీర్చుకోలేవు. ఆలోచన చేయండి. అయ్యా ఇది నెరవేర్చు తండ్రి, నా 3 గంటల ప్రార్థన నేను నా నిద్ర మానుకొని నేను కొనసాగించుకుంటాను. దేవునికి ఇష్టము, దేవునికి ఇష్టము, అది దేవునికి ఇష్టము. లేదంటే ఇంకొకటి అనుకోండి, ఈ ఈ కార్యమును నేను విడిచిపెడతాను, ఈ లోపమును నేను నా నుంచి తీసివేస్తాను, లేదా ఆరాధనకు నేను సమయంగా వెళ్ళి ఈ రోజు నుంచి నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను, ఇదిగో వేరొక చోటకు వెళ్ళి నేను ఇంకొక పని చేస్తాను, ఇంకో పని చేస్తాను. దేవునికి మహిమకరంగా చేయాల్సినటువంటి మొక్కుబళ్ళు చెల్లించుకోండి. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించుకో, క్రీస్తుని ఆహ్వానించుకో అంటున్నాడు 21వ వచనంలో. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇప్పుడు హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించడం వల్ల ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఇప్పుడు మేలు కోసమే కదా మనం ఎంతకాలం ప్రార్థన చేసేది. ఇప్పుడు మేలు కోసమే కదా, దేవుడు చేసే మేలు కోసమే కదా. మరి మేలు చేయాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? నీలో ఉన్న దుష్టుడైనటువంటి అపవాది ఆలోచనలు, అపవాది సంబంధికుని తీసి ఆత్మ విషయమైనటువంటి దేవుడును క్రీస్తు ప్రభువారిని నీ పరిశుద్ధాత్మను నీ హృదయంలో ఉంచుకొని అప్పుడు నన్ను అడుగు నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. అప్పుడు నన్ను అడుగు నీకు మేలు కలుగుద్ది, అప్పుడు నన్ను అడుగు నీకు కలుగుతుంది, సమస్తము కలుగుతుంది అంటున్నాడు. కానీ మనం ఆ యొక్క స్థితిని మార్చుకోలేకపోతున్నాము. మరలా లోకంలోనికి బయటికి వెళ్ళిపోంగలోనే దుష్టుడు మరలా వచ్చి నీ నెత్తినే కూర్చుంటాడు, నీ ఇంటి మీదనే కూర్చుంటాడు, నీతో వాడు సహవాసం చేస్తూనే ఉంటాడు. ఏమంటున్నాడు? ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము అంటున్నాడు. అవలంబించు, ఆయన ఉపదేశమును ఇప్పుడు నువ్వు హృదయంలోనికి తీసుకున్నావు కదా, ఎవరిని? క్రీస్తు ప్రభువారిని. ఇప్పుడు ఆయన మాటలని నువ్వు ఆయన మాటలనే నువ్వు ఫాలో అవ్వంటుంది వాక్యము. ఆయన మాటలని అనుసరించు. కానీ నీ చిత్తము బల్ల గుద్ది చెప్తా ఉంటావు, నా చిత్తమే. నా నోటి ఉపదేశమును అవలంబించుము, క్రీస్తు మాటను చెవియొగ్గి ఆచరించు, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో, భద్రం చేసుకో. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో, నీ ఇంటిలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల అభివృద్ధి పొందుతావు. అప్పుడు క్రీస్తుని ఆహ్వానించినప్పుడే నీ కుటుంబంలో, నీ గుడారం అంటే ఏంటి? నీ ఇల్లే, నీ కుటుంబమే. నీ కుటుంబంలో ఉన్న దుర్మార్గము అంతటిని తీస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఎంత చక్కగా సహవాసం ఇస్తున్నాడు చూడండి క్రీస్తు ప్రభువారు, ఎంత చక్కటి సహవాసం ఇస్తున్నాడు. కానీ మనము ఆ సహవాసమును విడిచిపెట్టేసి మన సొంత ఆలోచనలకి, మన సొంత నిర్ణయాలకి మనము వెళ్ళిపోతున్నాము. చివరిగా శిష్యులు, క్రీస్తు ప్రభువారి శిష్యులు, క్రీస్తు ప్రభువారు ఒక్కడిగా ఈ భూమి మీదకు వచ్చిన తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, అపవాది చేత శోధింపబడిన తర్వాత, ఆయన సువార్త ప్రారంభించడం మొదలు పెట్టడానికి బయలుదేరిన తర్వాత శిష్యులు కనపడ్డారు, ఒక్కొక్కరిగా కనపడ్డాడు. పేతురు కనపడ్డాడు చేపలు పడుతుంటే. పేతురు, నా వెంబడిరా, నిన్ను ఏం చేస్తాడు? మనుషులను పట్టు జాలరులుగా మారుస్తాను. ఒకటే మాట వాక్యముతో సూటిగా మాట్లాడాడు క్రీస్తు ప్రభువారు. వాటిని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువారి వెంబడి నడిచారు. వాళ్ళేం ప్రశ్నించలా. నీ దగ్గర ఏముంది, ఏం తెచ్చుకున్నావు పట్టడానికి? వాళ్ళు తెచ్చుకున్నావా, ఏం తెచ్చుకున్నావా అని అడిగారా? పేతురు ఏమైనా అడిగాడా? యోహాన్ ఏమైనా అడిగాడా? ఇంకా శిష్యులు ఎవరైనా అడిగారా? ఫిలిప్పు, తోమా ఇంకెవరైనా అడిగారా? ఎవరేం అడగల. ఆ శిష్యులు అందరూ ఏమయ్యారు? ఆయన వెంబడి నడిచారు. ఎందుకంటే హృదయంలోనికి ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఇంకా ఆ రోజు మొదలుకొని ఇంకా ఆయనతోనే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అనుకుంటూ నడిచారు వాళ్ళు. చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభువారు వాళ్ళ యొద్దకు వెళ్ళి నన్ను వెంబడించు అనంగులోనే అందరూ వెంబడించారు, ఒక్కడు తప్ప. ఎవరు? ఈ ఇస్కరియోతు యోధ తనంతడు తానే వచ్చి నేను ప్రభువా నీతో ఉంటానన్నాడు, నేను నీతో వెంబడిస్తానన్నాడు. సర్లే ఉండు అని చెప్పి ఆయన వెంబడించారు. ఈ 11 మంది దగ్గరికి మటుకి ఈయన వెళ్ళి నన్ను వెంబడించనని వారి హృదయంలోనికి తీసుకొని ఆహ్వానించి క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఈ ఇస్కరియోతు యోధ మటుకి తనంతట తానే దొంగ, ఈయన దగ్గర ఏదో దొరుకుతుందని
క్రీస్తు ప్రభువారి దగ్గర ఏదో దొరుకుతుందని. మరి వజ్రమో, వైడూర్యాలో, బంగారమో, ఇంకా ఏ నిధి దొరికిద్ది అనుకున్నాడో మరి ఎంతో వెంబడిస్తాడు. కానీ శిష్యులు నమ్మారు, క్రీస్తుని నమ్మారు, రక్షకుడని నమ్మారు. అప్పటికి వాళ్ళకేం తెలీదు. కానీ ఆయన మాట ఒక అధికారముతో మాట్లాడినటువంటి మాట చేత వారు ఆయనను నమ్మి క్రీస్తు ప్రభువారి వెనకాల వెళ్ళారు. క్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు, క్రీస్తు ప్రభువారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు నన్ను అప్పగించే వాళ్ళు ఈరోజు నాతో పాటు కూర్చున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రభువా నేనా అన్నాడు. ఈయన గారు కూడా, ఎవరు, యోధా గారు కూడా ప్రభువా నేను అనగానే నువ్వే, నీవన్నట్టే పోయి తెచ్చుకోపో, డబ్బులు తెచ్చుకుంటావు, బంగారం తెచ్చుకుంటావు, వెండి తెచ్చుకుంటావు, ఏం తెచ్చుకుంటావు తెచ్చుకోపో, ఒక్కటి కూడా నా రాజ్యంలోనికి నువ్వు తీసుకుపోలేవు, మొత్తం ఈడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. దేవుని చిత్తమును నెరవేర్చు వారిగా నువ్వు ఉండు, ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు. అదే అంటున్నాడు, కనిపెట్టుకొని ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, ధైర్యం కలిగి, నిర్ణయించుకొని మనం ఉండాలి. ఉండకపోతే మన జీవితం ఏమవుతుంది? వ్యర్థమైపోద్ది. కాబట్టి ఆత్మ చెప్పుచున్నమాట ఏమవుతుంది? చెవి గలవాడు వినండి. మీరందరికీ చెవులు ఉన్నాయి అనుకుంటున్నా, ఆ వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళింది అనుకుంటున్నా, ఆచరించు వారిగా ఉండాలనుకుంటున్నా, చక్కగా సిద్ధపడండి. దేవుని యందు దృష్టి ఉంచండి, ఆనందం కలిగి ఉండండి. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.